జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి వేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి వేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నా జీవితములో యేసు చాలును. పరిశుద్ధ గ్రంథాల నుంచి తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని చదువుతారా? బాగా 13 నుంచి చదువుతున్నాం. చివరిదాకా 4:13 మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చివరిదాకా 18 వరకు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినడలా, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు ఆగమన పర్యంతము సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. దేవుని స్తోత్రం. ఈ చదివిన వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానించినట్లయితే, ఇక్కడ చనిపోయినటువంటి వారికి, అంటే నిద్రించిన వారు అని చెప్పాలి. మనం నిద్రించిన వారికి దేవుడు కొన్ని మెయిన్ ప్రిఫరెన్స్ కొన్ని ఇస్తున్నాడు. ఇచ్చినప్పుడు
ఆయన అంటున్నమాట, యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఫస్ట్ది. రెండవదిగా చూస్తే మనకు వాళ్ళకి మధ్య, అంటే ఎవరైతే సజీవులుగా ఉన్నారో, ఎవరైతే నిద్రించున్నారో వాళ్ళకి మన మధ్య డిఫరెన్స్ ఏంటంటే, మనము వాళ్ళకంటే కూడా ముందుగా దేవుని సన్నిధికి చేరం, సజీవులుగా ఉన్నవారు. కానీ ఎవరైతే నిద్రిస్తున్నారో వారు మొట్టమొదటిగా దేవుని దగ్గర చేరుతారు. అయితే చివరిగా ఏం చెప్తాడంటే, మనందరం కలుసుకొని దేవుని ఎదుర్కొంటామంట. ఆ పాయింట్ చాలా బాగుంటుంది. మనందరం కలుసుకొని, అంటే సేమ్ టైంలోనే మనము అందరం కలుసుకొని, అయితే వాళ్ళు దేవునితో కలిసి వస్తారు, మనం ఇక్కడి నుంచి ఆయన ఎదుర్కొంటాం. ఆ విధంగా మనకు దేవుడు చెప్తున్నాడు. ఈరోజు జాన్ మామ ఆయన జీవితంలో దేవుని యందు మొదట్లో మరి దేవునికి ఎలా మనకు తెలియపోయినప్పటికీ చివరి రోజుల్లో ఆయన చాలా కాలం నుంచి కూడా దేవునిలో భయభక్తులతోటి కొనసాగుతున్నాడు. అయితే ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలు మనందరిలో ఉన్నాయి. ఆయన ప్రేమను మనం మర్చిపోలేం. ఎన్నో విషయాల్లో కూడా మనకు ఆయన చేసినటువంటి సహాయాలు కావచ్చు, ఆ జ్ఞాపకాలు మనం నెమరు వేసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చున్నాము. అయితే మనందరం కూడా దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళని పిలిచాడో మనం కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. అయితే వీళ్ళ మరణాన్ని మనం ఒకసారిగా మనం ఏం చేయాలంటే దాని గురించి మనం ఆలోచించి మనం కూడా కొంత మార్పు చెందాలి. అంటే ఏదో మనం చనిపోతాం, ఏదో ఒకటి ఖచ్చితంగా. కాబట్టి మనం ముందుగా ఇక్కడ జీవించినంత కాలం పరలోకానికి ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. మన జీవితంలో ప్రయాణంలో దేవునికి ఇష్టంగా జీవిస్తే పరలోకానికి వెళ్తాం, లేకపోతే నరకానికి వెళ్తాం. కాబట్టి మనము వారి యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా చనిపోతాం. కాబట్టి ఒక రోజున ముందుగానే జాగ్రత్తగా జీవిస్తూ మనం వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా వినీలక్క గురించి, చిన్ను గురించి, చింటూ గురించి మనము ఈరోజు అందరం కూడా మన కుటుంబాల్లో కావచ్చు వ్యక్తిగతంగా ప్రార్థన చేసి దేవుడు వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని, అదేవిధంగా చిన్ను చింటూ కూడా దేవుళ్ళు ఎదగాలని, వారు కూడా మంచిగా స్థిరపడితే, ఏ విధంగా అయితే వాళ్ళ మామిడి ఉన్నప్పుడు ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు, అటు రాజకీయాల్లో అన్ని విషయాల్లో కూడా అదే మంచి పేరు సంపాదించుకొని అందరిలో మంచిగా ఉంటూ ఎటువంటి చెడ్డ పేరు తీసుకురాకుండా తండ్రికి, అదేవిధంగా ఈ లోకంలో మన తండ్రి అంటే మీ జ్ఞానకు, అదేవిధంగా పర్లోకపు తండ్రి దేవునికి చెడ్డ పేరు తీసుకొని రాకుండా దేవుళ్ళు ఎదగాలని వాళ్ళందరికీ ఈ సమయంలో నేను దేవుని వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. కాబట్టి మనందరం కూడా దేవుని యొక్క నిరీక్షణ కొరకు, మన నిరీక్షణ ఒకటే క్రైస్తవులుగా, ఎందుకంటే బాధ ఉంటుంది మనం చనిపోయే ముందు. కాబట్టి అయితే మనందరం కూడా అక్కడ చేరుకుంటాం నిరీక్షణతోటి మనము ఒకరినొకరు ఆదరించుకుంటూ ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బాగా ప్రార్థన చేస్తాం. శుద్ధ పరిమాణంగా మీకు ఉదయం స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నైనా మీ దినమాన మధ్యించి ఉన్న దినమైండగా తండ్రి, అందరము కూడా అయినా ఈ సమాధి వద్దకు వచ్చి తండ్రి కొద్ది నిమిషాలు తండ్రి మేము ధ్యానించుకున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆయన అన్నను మీరు పిలుచుకున్నారు, అది మీ ఇష్టం తండ్రి. అయినప్పటికీ వీడియో బట్టినటువంటి ఆయన కుటుంబాన్ని మీరు ఆదరించారు అనేక రీతులుగా తండ్రి. ఆయన ఆ కుటుంబానికి ఆదరణ చేసిన మేళను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఇక మీద జీవితంలో కూడా తండ్రి వారికి మీరు తోడుగా ఉంటారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఉదయం విషయంలో అయితేనేమి, బిడ్డల విషయంలో అయితేనేమి తండ్రి నాయన మీ కృపను ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద ఉంచి ఉన్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. అలాగే తండ్రి అన్న నిర్దేశమే కాదుగా తండ్రి, ఒక దినం మేము కూడా నిద్రిస్తామని తిరిగి తండ్రి ఎత్తబడేటటువంటి సంఘంలో మేము అందరం కూడా ఉంటామనేటటువంటి నిరీక్షణ మీరు మాకు ఇచ్చారు. మీరు అయినా మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచారు కాబట్టి తండ్రి మీరు నిజమైన దేవుడు, సజీవమైన దేవుడు అని మేము నమ్ముతున్నాం తండ్రి. మీరు లేచారు కాబట్టి తండ్రి మమ్మల్ని కూడా ఖచ్చితంగా తండ్రి తీసుకుని వెళ్తారనే ఒక నిరీక్షణ మా అందరికీ ఇచ్చిన గొప్ప దేవ వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ నిరీక్షణను బట్టి ఒక దినం తండ్రి చనిపోయిన వారందరినీ కూడా, మా ఆత్మీయులందరినీ కూడా మరలా మేము కలుసుకునేటటువంటి గొప్ప తరుణాన్ని మాకు ఇచ్చారు అని మేము నమ్ముతున్నాం తండ్రి. ఆ దినంలో మేము వారితో కలిసి సంతోషింపజేసేటటువంటి భాగ్యాన్ని ఇచ్చిన గొప్ప దేవ వందనాలు. అలాగే మంచి పనులు తండ్రి ఈ కుటుంబాల పట్ల నుంచి మీరే మహిమ పొందమని యేసునామం పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్లుప్తంగా పడింది రెండు మాటలు తప్పమని కొన్ని కూడా చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, నీ పాదాలకి స్తుతులు స్తోత్రాలు నా తండ్రి. మమ్మల్ని సజీవులుగా లెక్కించి ఈ రీతిగా తండ్రి మా యొక్క జ్ఞాపకార్థం విషయం తండ్రి మేము ఈ యొక్క సమాధులతోటి వచ్చి ఉండగా మా ప్రభు మాకు చేసినటువంటి ప్రతి పనుల్లో తండ్రి సహాయం చేసిన విధానంలో ప్రభు మరొకసారి ఆయన యొక్క మంచితనం కావచ్చు, ఈ లోకంలో జీవించిన జీవితం కావచ్చు ప్రభు మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు మాకున్నటువంటి ఈ యొక్క సహవాసాన్ని బట్టి స్తోత్రాలు ప్రభు. ముఖ్యంగా అక్క విషయం ప్రార్థిస్తున్నాం.
బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని విడిచిపోయింటుండగా తండ్రి మా విషయంలో ప్రభా ఆ బిడ్డకు మీరు ధైర్యాన్ని ఇచ్చిన వరకు కాపాడేందుకు స్తోత్రాలు. కుటుంబ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండమని సహాయం చేయమని మీరు తప్ప మాకెవరు లేరు కనుక తండ్రి మీ సన్నిధానంలో అడుగుతున్నాం. అక్కడికి రెండో కనుక మీరు తోడుగా ఉండండి, భర్తగా తోడుగా ఉండండి. కుటుంబ విషయంలో బిడ్డల్ని పెంచే రీతిలో కూడా మీ యొక్క సహాయాన్ని అడుగుతున్నాం ప్రభా. చిన్న చింటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ భవిష్యత్తును మీరే ఆయన మంచిగా తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాం. ఆయన తండ్రి లేని బాధ వారికి ఉంటుంది కనుక ప్రభా వారికి మీరు ఆదరణకర్తగా ఉండి ఇంతవరకు నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. రానున్న జీవితంలో కూడా ప్రభా బిడ్డల కిందనైనా మీరే ప్రభా సమస్త విషయంలో చాలినంత దేవుడిగా ఉండి భద్రపరిచి ఖాయమని మా ప్రభా మా అందరి కుటుంబాల్లో నాయన ఇటు ఐక్యతను మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి ప్రభా మా తండ్రి మీ సన్నిధానానికి నాయన మేము మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఈ కొద్ది మనవులు యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి పెడుకొంచున్నాము తండ్రి. ఏమనుకున్నది మా చేత తండ్రి కొన్నాళ్ళగా మీకు పరిశుద్ధం చేస్తున్నాను తండ్రి. మీరు మా జీవితంలో వచ్చినటువంటి ప్రతి దినములకు పెంచుకున్నాం. మేము ఎందు నిమిత్తం ఇక్కడ ఉన్నాము సంస్కృతి ప్రభావ మీరు జ్ఞాపకం చేస్తున్నాము. గ్రామీణ జీవితం బట్టి మీకు ఎందనాలు చేయించుకున్నాం ప్రభావ. మీ కొరకునైనా నమ్మకంగా మీకు సాక్షిగా జీవించిన విధానం బట్టి మీకు ఎందనాలు చేయించుకున్నాం తండ్రి. ప్రభావ ఇంతవరకు మీరు ఎక్కడ చేతన కుటుంబాన్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు ఎందనాలు జీవించండి ఉపయోగించండి. మీరు మా భర్త ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు ఎందనాలు తండ్రి వారికి రైతులైనా చదివించినైనా మీరు ఆ బిడ్డలకి తండ్రి అయింది మీరు ఆదరిస్తున్నారని బట్టి ఎందనాలు చేస్తున్నాను. బిడ్డలు కూడా మీరు ఆదరించేస్తున్నారు, బలపరుస్తున్నారు. ఇంకా మీరు తోడుగా నడిపించిన ప్రభావ మరి ఇష్టంగానైనా ఆయన తండ్రి వరకు అయినటువంటి భాగ్యంలోనైనా మీరు మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఇచ్చిన బట్టి ఎందనాలు చేయించుకున్నాం ప్రభావ. ఒకవేళ ప్రభావ మేము ఇంకా చచ్చిపోయినప్పటికైనా ఒక దినం మేము కలుసుకుంటామనేటువంటి నిరీక్షణ మీరు మా జీవితాల్లో మాకు ఇచ్చారు ప్రభావ. మేము బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అతి నిరీక్షణ కలిగిన బిడ్డలుగానైనా మేము కూడానైనా సిద్ధపాటు కలిగినైనా ప్రతిదినం మేము కలుసుకోవాలంటే ప్రభావ ఈ లోకంలో ఉన్నప్పుడే మేము విశ్వాసం ఇచ్చిన బిడ్డలు కూడానైనా ఈ వైపు తిరిగినైనా రక్షణ పొందినట్టు మీరు సహాయం దయచేయండి ప్రభావ. బిడ్డలు చుట్టూ మీరు కలిసి వేసి కాపాడు తండ్రి. కుటుంబానికి అక్కడ అవసరం ఏవైతే నా ప్రభావ మీకు మహిమ హెచ్చరించుకుని తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే సహాయం చేసి నడిపించమని ఇంతవరకు మీరు ఇచ్చినటువంటి మంచి దినాలను బట్టి మీకు ఎన్నో స్తోత్రాలు చేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఎవరి జీవితాన్ని బట్టి నాయన మీ సమయంలో కొత్త స్తోత్రాలు చేయించుకుంటున్నాను. మీకు ఎన్నో స్థితులు స్తోత్రాలు కనిపించుకుంటుంది. కొద్దిగా మా ప్రభుని రక్షకుడని శ్రీకృష్ణ శ్రేష్ఠమైన చూపించి ప్రార్థించబడుతున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప కనికరము నడిపింపు, ఆయన కాపుదల ఈ సమయంలో చేరినటువంటి ప్రసన్న భావ కుటుంబానికి, ఈ యొక్క కుటుంబానికి, నా కుటుంబానికి సదాకాలం తోడై ఉండి జీవించి కాపాడును గాక. ఆమేన్.